ప్రియా, ఇంతకు స్టోరీ ఏంటి? ఇది ఒక తల్లి కొడుకుల ఎమోషనల్ డ్రామా అమ్మ. ప్రతి సీన్ ప్రతి షాట్ క్లైమాక్స్ లా ఉంటది తెలుసా. అప్పుడు క్లైమాక్స్ లెంత్ ఎక్కువ అవుతుంది కదే. ఇదే ఈ స్పాంటినియస్ యాక్టింగ్ నాకు కావాలి, కానీ ఇక్కడ కాదు, కెమెరా ముందు. చేస్తాలే కానీ ఇంతకి కొడుకు క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు? అదా, అది నా ఫ్రెండ్ అమ్మ, ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్. తనతో మాట్లాడా, తను చేస్తా అన్నాడు. మరి ఆ పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ ఇంకా రాడే? ఇదిగో అమ్మ, తనే కాల్ చేస్తున్నాడు. నువ్వు అప్పటి వరకు ఈ డైలాగ్స్ చూసుకో. సరే సరే. హలో యశ్వంత్, ఎక్కడును? కిందున్నావా? సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాయి. బాబు, కింద ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడు, కాస్త పైకి రమ్మనవా? హే, ఇట్స్ మీ. అమ్మా, తనే అమ్మా. అబ్బాయి అన్నావు, అర్జున్ రెడ్డిలా ఉన్నాడు. హీరోయిన్ కొంచెం ఏజ్డ్ గా ఉందే. తను హీరోయిన్ కాదు, మా అమ్మ. షార్ట్ ఫిల్మ్ లో మీ అమ్మ. అమ్మా 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 అమ్మా. రే, అమ్మనేగా చెప్తుంది. అడుక్కునే వాళ్ళ అన్నిసార్లు ఎందుకు అడుగుతావు? ఇక షూట్ స్టార్ట్ చేద్దామా? ఎందుకు? కూర్చో, కూల్ డ్రింక్ తాగదు. ఓకే. యశ్వంత్, అమ్మ జోక్ వేసింది యశ్వంత్. ఓ, జోక్ చేశారా? మీ మమ్మీకి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ద షూట్. ఫస్ట్ సీన్ ఏంటి? సీన్ ఏంటంటే, నీకు జాబ్ చేయడం ఇష్టం లేదు, సో నువ్వు అమ్మని కన్విన్స్ చేసి మూవీలో వెళ్ళడానికి ట్రై చేస్తావు. అది సీన్. డైలాగ్స్ ఏంటంటే, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. అది కాదు. మే హూనా, మే దేఖ్ లూంగా, తు జా. చలో చలో, ఆర్టిస్టులు రెడీయా? రెడీ. కెమెరా యాక్షన్. ప్రియా, ఇక్కడ ఏం డైలాగ్ చెప్పాలి? డైలాగ్ వినడు ఎదవా, మళ్ళీ అడుగుతున్నాడు. అబ్బా, ఆ ఫస్ట్ డైలాగ్ ఏంటి అంటే, అమ్మా నీకు ఒకటి చెప్పాలి. అప్పుడు అమ్మ ఏమంటుందంటే, హింటిచ్చావుగా, హంటింగ్కి వెళ్ళిపోతా. వెళ్ళిపో పో. వెళ్ళిపో. ఓకే రెడీ, టేక్ యాక్షన్. అమ్మా చెప్పు నాన్న. నీకు ప్రియా అది చెప్పాలా చెప్పొద్దా? రే, డైలాగ్ చెప్తానంటేనేమో వద్దంటావు, యాక్షన్ చెప్పాక డైలాగ్ ఏంటి అంటావు. యోడ్రా నువ్వు, ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు. ఓకే, చలో రెడీ, టేక్. అమ్మా చెప్పు నాన్న. నీకో విషయం చెప్పాలి. ఏంటి నాన్న? అక్కడ లైట్ ఎవరు వేశారు? తీసేయండి. అడ్డంగా చూసుకోవాలి కదా ప్రియా, నాలాంటి ఇన్ఫ్లుయెన్సర్ ఫ్రేమ్ లో ఉన్నప్పుడు. ఏమైంది? ఆ లైట్ ఎవరు పెట్టారు అక్కడ? తీసేయండి. సెట్ లైట్ రా, అది లేకుండా షూటింగ్ ఎలా అవుతుందిరా? ఎక్కడి నుండి వచ్చావురా నువ్వు? అబ్బా, కుకట్ పాలే ఇన్ఫ్లుయెన్సర్ బోల్తే. ఏడ్సేవలే ఎదవా. యశ్వంత్, వి విల్ డూ వన్ థింగ్. ఫస్ట్ అమ్మ షార్ట్స్ కొట్టేద్దాం, తర్వాత నీ షార్ట్స్ కొడదాం, ఓకేనా? ఓకే, సజెషన్ షార్ట్సే కదా, ఎవరినో ఒకరిని పెట్టేసి తీసేసి నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటా. రేయ్ ఆగ్రా. రానా? ప్రియా, మీ అమ్మ ఏంటి రా అంటుంది? రా అంటే వెళ్ళు, నన్నెందుకు అడుగుతున్నావు? నీ షార్ట్స్ అప్పుడు నేను నించున్నానుగా, నా షార్ట్స్ అప్పుడు కూడా మూసుకొని నించో, ఎక్స్ట్రాలొద్దు. ఓకే, అప్పుడప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇలాంటి అవమానాలు తప్పవు. ఓకే, చలో ఫ్రేమ్ చేంజ్. రెడీ, టేక్ యాక్షన్. అమ్మా చెప్పు నాన్న. నీకో విషయం చెప్పాలి. చెప్పరా. నేను ఆఫీస్కి వెళ్ళను, నేను సినిమాలకు వెళ్తాను. నేను విననమ్మా, నేను చెప్పేస్తున్నాను, నా వల్ల కాదమ్మా, ప్లీజ్ అమ్మా. అబ్బా, చెప్పరా. మొత్తం డైలాగులు నువ్వే చెప్పేసాయి, నా డైలాగులు కూడా నువ్వే చెప్పేసాయి. నీ ఫేస్ మీద కెమెరా పెడితే డైలాగ్ చెప్పావు, నేను డైలాగ్ చెప్తుంటే నన్ను చెప్పనివ్వవు. ఏం యాక్టర్ రా నువ్వు? ఎక్కడి నుండి వచ్చావురా? ఆంటీ, నన్ను ఏమైనానండి, నా యాక్టింగ్ ఏమనకండి. తొక్కేం కాదు, పా. ఆంటీ, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. యాక్టింగ్ రాదు, ఎక్స్ప్రెషన్ రాదు, స్క్రిప్ట్ మీద గ్రిప్ లేదు. ఆంటీ, మీదే తొక్కల యాక్టింగ్, మీదే ఓవర్ యాక్టింగ్. ఇంత లేరు కానీ మీకు యాక్టింగ్ కావాల్సి వచ్చిందా? మీరెంత, మీ వయసు ఎంత? మీకు అవసరమా? అవసరమా? మీతో కాదు ప్రియా, నువ్వు రా అసలు. రేయ్, నాది తొక్కల యాక్టింగ్ రా, నాది తొక్కల యాక్టింగ్ రా. రౌడీ ఆంటీ, ఒక ఇన్ఫ్లుయెన్స్ ఇలా హ్యాండిల్ చేయకూడదు. ఇన్ఫ్లుయెన్సర్ అన్నామంటే చంప పగిలిపోతుంది, చంప పగిలిపోతుంది.